Hi, hello, welcome and welcome back to this is Hilary Sama from Gudivara. Today నా మీల్స్ అనేది మీరు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నా మీల్స్ అయితే కనుక ఇది. సో నా మీల్స్ నేను ఏ విధంగా ప్లేటింగ్ అనేది చేసుకున్నాను నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ప్రిపేర్ ఎలా చేసానో కూడా మీతో నేను వీడియో షేర్ చేసుకోనుకుంటున్నాను. బట్ ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను నేను. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అందులో ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకున్నాను అండి. బౌల్ నుంచి అలా గిన్నె తీసుకున్నాను అనుకుంటున్నారా. రాగి జావా వేసుకుంటారండి. చాలా ఏరియాస్ రాగి సంకటి అంటారు, రాగి జావా అంటారు. కొంచెం తిక్కుగా బ్యాటర్ వేసుకొని చేసుకుంటే రాగి సంకటి అంటారు. కొంతమంది రైస్తో ప్రిపేర్ చేస్తారు, నేనైతే ప్లెయిన్గా ప్రిపేర్ చేసుకుంటాం. మార్నింగ్ టైంలో వీటిని పెరుగుతో కలుపుకొని తాగితే కొంచెం పలుచగా చేసుకొని హెల్త్ చాలా మంచిది, చలవ చేస్తుంది. ఈ సమ్మర్లో అయితే చాలా మంచిదండి. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ టైంలో కూడా కొంచెం ఆ రాగి సంకటి అనేది తీసుకుంటాం. ఆర్ రాగి జావా కర్రీస్ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే వాటితో కలిపి తీసుకుంటామండి. చాలా మంచిది, ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో ఈ సమ్మర్లో మస్ట్ 2 మంత్స్ 2-3 మంత్స్ మ్యాక్సిమం ఎక్కువగా యూజ్ చేస్తాము. దాంతోపాటు కొంచెం రైస్ తీసుకుంటాను. రైస్ అనేది అయితే ఎక్కువగా తీసుకోనండి, చాలా తక్కువ తీసుకుంటాను. కనీసం ఒక టూ కప్స్ ఆర్ 2 గంటలు అలా తీసుకుంటానండి రైస్ అనేది. రాగి జావ అలాగే వైట్ రైస్ అండి. నెక్స్ట్ వీటితో కాంబినేషన్ వచ్చేసరికి నేను 3 కర్రీస్ ప్రిపేర్ చేస్తాను. ఇవాళ 3 కర్రీస్ ఎందుకంటే కొంచెం సమ్మర్ కదండి, వెజిటేబుల్స్ త్వరగా పాడైపోతాయి, ఆకుకూరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పి నేను కొంచెం టైం ఉందని చెప్పి కర్రీస్ ఎక్కువ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే ములక్కాయ టమాటో గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేశాను. నేనంటే అది కొంచెం గ్రేవీగా సూపీగా చేశానండి. రాగి జావలో కూడా బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పి ములక్కాయ టమాటో గ్రేవీ కర్రీ అండి. దీంతోపాటు సెకండ్ కర్రీ వచ్చేసరికి నేను పాలకూర చుక్కకూర అనేది వండానండి. పాలకూర చుక్కకూర అనేది నాకు చాలా ఫేవరెట్ అండి. చాలా బాగుంటుంది కర్రీ కూడా, పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా వీక్లీ వచ్చి ట్వైస్ ఆర్ థ్రైస్ నేను ఎక్కువగా వండుతూ ఉంటాను. దీంతో పాటు పొనగంటి కూర అనేది వండానండి. పొనగంటి కూర చాలా మంచిది. పొనగంటి కూర అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో ఇవాళ నేను వచ్చి వైట్ రైస్, పొనగంటి కూర, రాగి జావ, ములక్కాయ టమాటో కర్రీ అండి, పాలకూర చుక్కకూర. వీటితో ఈరోజు నా మీల్స్ అనేది కంప్లీట్ చేస్తానండి. అండ్ అనేది రాగి జావలోకి ఏంటంటే ములక్కాయ గ్రేవీ కర్రీ కొంచెం తీసుకుంటాను. మార్నింగ్ ఆల్రెడీ పెరుగుతో నేను యూజ్ చేశాను కాబట్టి రాగి జావ ఇప్పుడు కొంచెం గ్రేవీ కర్రీతో తింటానండి. మనం ఆ రాగి జావని ఏ విధంగా సరే మనం డైలీ కానీ కనీసం వీక్కి వచ్చేసరికి ట్వైస్ అయినా తీసుకోవాలండి. తీసుకుంటే ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. ఐరన్ కంటెంట్ వల్ల కాల్షియం చాలా బాగుంటుందండి. బోన్స్ కూడా చాలా మంచిది. అలాగే కూడా మీ పిల్లలు కూడా ఏదో విధంగా ఈ సమయంలో ఈ రాగి జావ అనేది చేసి పెడుతూ ఉండండి, ఎంతో చాలా మంచిది. అండ్ అనేది నేను స్టార్ట్ చేశానండి. రాగి జావతో నేను ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను నా మీల్స్ అనేది. ఈ రాగి జావ తర్వాత నెక్స్ట్ ఏంటంటే రైస్ అనేది కంప్లీట్ చేస్తానండి. అలాగే పొనగంటి కూర కూడా అండి, ఆడవాళ్ళకి కాదు ప్రతి ఒక్కరు కూడా కంటికి అలాగే హెయిర్కి చాలా మంచిదండి. చాలా మినరల్స్ ఉంటాయండి, విటమిన్స్ ఉంటాయి, అలాగే రాగి జావలో కూడా ఉంటాయండి. నెక్స్ట్ పాలకూర చుక్కకూర అనేది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుందండి. అన్నీ కూడా హెల్తీ ఫుడ్స్. డైలీ అంటే హెల్తీ ఫుడ్స్ అనేది కాదండి, మ్యాక్సిమం ఎప్పుడన్నా ఒకసారి ఇలా 2-3 కర్రీస్ ప్రిపేర్ చేస్తాను. డైలీ అయితే 1 or 2 కర్రీస్ ప్రిపేర్ చేస్తానండి. అప్పుడప్పుడు ఏదైనా సమ్టైమ్స్ టైం ఎక్కువ ఉన్నా కూడా లేదంటే వెజిటేబుల్స్ పాడైపోతాయి అనుకున్నప్పుడు కొంచెం కర్రీ అనేది ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. ఉంటాను.